శివాయ గురవే నమః. అయ్యా, మనం ప్రవచన భారతిలో భాగంగా ఈ రోజున వశిష్ఠ మహర్షి ఆయన స్థితప్రజ్ఞత గురించి కానీ, ఆయన మహత్యం గురించి కానీ, ఆయన విశేషం మనం చెప్పుకుందాం. ఈ వశిష్ఠ మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు, బ్రహ్మ సంకల్పం చేత ఉద్భవించినవాడు. అటువంటి మహర్షి అఖండమైన తపస్సు చేశాడు. ఎక్కడా కూడా ఈయన తపస్సు వ్యర్థం కాలేదు, సంపూర్ణంగా ఆయన దగ్గర ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఆయన బ్రహ్మదేవునితో సమానము. ఇలా ఉండగా ఒక రోజున ఈయన వశిష్ఠ మహర్షి శిష్యుడైనటువంటి త్రిశంకు అనే మహారాజు, ఆయనకి ఒక బుద్ధి పుట్టిందిట. మనం సరే అనేక యాగాలు చేస్తున్నాం, అనేక కర్తవ్యాలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాము, అవన్నీ అంటే మనకి స్వర్గప్రాప్తి అంటారు. కానీ అసలు ఈ శరీరంతో స్వర్గం పెడితే ఇంకా బాగుంటుంది కదా అనేటటువంటి సంకల్పం కలిగింది ఆయనకి. ఆ మర్నాడు బయలుదేరి తిన్నగా వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు ఆయన. సరే, కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాయి. ఆ తదుపరి, రాజా, నీ రాకలో ఆంతర్యం ఏమిటయ్యా అని అడిగాడు. ఎందుకు వచ్చావని అడిగాడు ఆయన. మహానుభావ, నాకు ఒక కోరిక కలిగినది, దానికి మీరే సమర్థులు. ఏమిటి నీ కోరిక అన్నాడు. నేను సశరీరంగా ఈ శరీరంతో నేను స్వర్గానికి వెళ్ళాలి. అలా నా చేత యజ్ఞం చేయిస్తారో, మరో క్రతువు చేయిస్తారో, ఏం చేయిస్తారో మీ ఇష్టం. నన్ను మాత్రం ఈ శరీరంతో, ఈ దేహంతో నేను స్వర్గం వెళ్ళాలి. అటువంటి ఏర్పాటు నాకు చెయ్యండి అన్నాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుకుని, నాయనా త్రిశంక, ఇది అసందర్భమైనటువంటి కోరిక, ఇది నీకు తగదు. ఎవ్వరూ కూడా శరీరంతో స్వర్గానికి వెళ్ళలేరు అని ఖచ్చితంగా చెప్పాడు. బతిమాలాడు. సాధ్యం కాదమ్మా, నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నడు, న్యాయబద్ధంగా పరిపాలించు, అంతేముందు నీకు స్వర్గం ఖచ్చితంగా వస్తుంది, దీనిలో అనుమానం లేదయ్యా అన్నాడు. ఇంకా గట్టిగా ఇంకో మాట అంటే ఆయన కోపం వస్తుందేమో అని చెప్పి యువతలకు వచ్చేసేట. యువతలకు వచ్చేటప్పటికి యువతల వశిష్ఠ కుమారులు, శక్తి మొదలైనటువంటి వాళ్ళు 100 మంది సంతానం ఆయనకి, వశిష్ఠ మహర్షికి. ఆయన ఈ శక్తి దగ్గరికి వచ్చి, అయ్యా, నాదో చిన్న విన్నపం అండి, నన్ను శరీరంతో సహా స్వర్గానికి పంపించేలా ఏదో యాగమో మరొకటో చేసి నన్ను పంపించండి అన్నాడు. వాళ్ళు అనుకున్నారు, ఇప్పుడు లోపల నుంచి తండ్రి గారి దగ్గర నుంచి వస్తున్నాడు ఈయన, మరి ఈ విషయాన్ని ఆయన అడగాలి కదా, మన్ని ఎందుకు అడిగినట్లు అని ఒక్క మాట అలా చూశాడు. విషయం వీళ్ళకి అవగతం అయిపోయింది. అవురా, అంటే మా తండ్రి గారు కాదు అన్నారు, కుదరదు అన్నారు, సాధ్యం కాదు అన్నారు. అంటే అటువంటి అసాధ్యమైనటువంటి పనిని మా చేత చేయిద్దామని, ఏదైనా మేము పొరపాటు చేసినట్లయితే మా తండ్రి ఆగ్రహానికి గురవుతాం కదా, ఇటువంటి చండాలం పనిచేసావు నువ్వు. అసలు నువ్వు రాజువే కాదు, క్షత్రియుడివే కాదు, చండాలడ అయిపోగాక అని చెప్పించారు వాళ్ళు. చూడండి, విపరీతమైన కోరికలు ఉన్నట్లయితే అసలు ఉన్నత స్థితి మహారాజు. త్రిశంకు అంటే చాలా గొప్ప సూర్యవంశపు రాజు. అటువంటి మహారాజు ఈ దారుణమైన కోరిక వల్ల, విపరీతమైన అత్యాశ, అతి సర్వత్ర వర్జయతున్నాడు కదా, అతి రూపేణ వై సీత అతి గర్వేణ రావణ
అతిదానాద్ బలిద్బంధ అతి సర్వత్ర వర్జయేత్ అని చెబుతోంది. అతి ఎక్కడా ఎందులోనూ పనికిరాదు. అతి ప్రేమ పనికిరాదు, అతి స్నేహం పనికిరాదు, అతి విరోధం పనికిరాదు, అతనది ఎక్కడా పనికిరాదు. మరి ఈ కోరిక విపరీతమైన కోరిక వలన ఇతనికి రాజత్వం పోయింది. పోతే పోయిందనుకుంటే చండాలత్వం సంప్రాప్తమైంది. అయ్యో అయ్యో అని చాలా దుఃఖించాడు ఆయన, వెళ్ళిపోయాడు. సరే ఇంకా ఆలోచించాడు ఎలాగా అని చెప్పి. వశిష్ఠ మహర్షి కాదంటే అవునేవాళ్ళు ఎవరున్నారు అని వెతుక్కున్నాడు ఆయన. అప్పుడు ఈ విశ్వామిత్రుడి దృష్టిలోకి వచ్చాడు. ఓహో, మనం విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన చెయ్యగలడు అని చెప్పి తిన్నగా విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. రాజా లేవయ్యా, నువ్వు మహారాజు, ఏమిటిది, లే, నీకేం కావాలి చెప్పన్నాడు. ఏం కావాలో చెప్పంటే ఇంకా ధైర్యం పెరిగింది దీనికి. మహానుభావ, నాకు ఏదో ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని కోరిక కలిగింది. ఎంత కోరిక అంటే తట్టుకోలేను, ఇంక వెళ్ళిపోవాలని స్వర్గానికి అన్నంత ఇదిగా ఉన్నది నాకు. ఈ విషయాన్ని వశిష్ఠ మహర్షి గురువు గారు కదా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన కుదరదు అన్నారు. మళ్ళీ కొడుకులను అడిగాను. కొడుకులు ఏమన్నారండి? వాళ్ళు శపించారు, కుదరదన్న కాకుండా శపించారు. ఎందుకు శపించారో చెప్పలేదు ఈయన. చండాలుడైపోమన్నారు నన్ను, నాకు ఇలా చండాలత్వం సంప్రాప్తమైంది అన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు అనుకున్నాడు, ఏమి వీళ్ళ గర్వము, వశిష్ఠ మహర్షికి కానీ ఆ కుమారులకు కానీ ఇంత గర్వం ఉంటుందా? నీకేం భయం లేదయ్యా, నేనున్నాను, నేను పంపిస్తాను, నీకేం భయం లేదు అన్నాడు. సరే, ఈయన ఆ మహారాజు చేత యజ్ఞం చేయిస్తానన్నాడు. చేయిస్తానంటే సరే అన్నాడు ఆయన. అందరికీ వర్తమానం పంపించాడు. మహర్షులకి, గొప్పవాడి దేవఋషులకి, బ్రహ్మఋషులకి, రాజఋషులకి అందరికీ వర్తమానాలు పంపించాడు. ఆ వర్తమానం పంపించటంలో ఈ వశిష్ఠ మహర్షి దగ్గర కూడా వెళ్ళారు వీళ్ళు. సరే, వశిష్ఠ మహర్షి స్థితప్రజ్ఞుడు, ఆయన ఏమీ మామూలుగానే ఉన్నాడు, ఏమీ తేడా ఆయనలో ఏమీ కనబడలేదు. కుమారుల దగ్గరికి వచ్చాడు. ఎవర్రా యాగం ఎవరు చేస్తున్నారు అన్నాడు. త్రిశంక మహర్షి చేస్తున్నాడు, త్రిశంకుడు మహారాజు చేస్తున్నాడు అన్నాడు. త్రిశంక మహారాజు చేస్తున్నాడు, ఎవరు చేయిస్తున్నారు? మా గురువు గారు విశ్వామిత్ర మహర్షి అన్నాడు. వాళ్ళు నవ్వుకుని, బాగుందయ్యా, చండాలుడు చేస్తున్నాడు, వాడు చండాలుడే కదా ఆయన, చండాలుడు చేస్తున్నాడు, చండాలుడి చేత విశ్వామిత్రుడు యాగం చేయిస్తున్నాడు, చేసేవాడికి చేయించేవాడికి సరిపోయిందిలే అని నవ్వుకున్నట్ట వాళ్ళు. సరే, పిలుపులైపోయి అందరూ కూడా శిష్యులు వచ్చేశారు. ఒరే, అందరినీ పిలిచారా? అందరినీ పిలిచాం. అందరినీ పిలవడం కాదు, వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళారా? ఆయన ఏమన్నాడో కావాలి ఇతకిను. అందరూ ఒక ఎత్తు, వశిష్ఠ మహర్షి ఒక్కడు ఒక్క ఎత్తు. ఆయనకి చెప్పామని ఆయనేమీ మాట్లాడలేదని సరే అన్నారని ఊరుకున్నారని అన్నాడు. వారి కొడుకుల దగ్గరికి వెళ్ళారా అన్నాడు. వీడేమంటే వాళ్ళే తేడాగా మాట్లాడారన్నాడు. ఏమన్నారా అన్నట్టు. ఇలా చండాలుడు చేస్తున్నాడు, చేసేవాడికి చేయించేవాడికి సరిపోయింది అన్నట్టు. అంత మాట అంటారా నన్ను? నేను బ్రహ్మర్షిని అయ్యానే, అంత మాట అంటారా నన్ను అని చెప్పి వెంటనే చేతిలోకి ఉదకం తీసుకుని 100 మంది కుమారులు వశిష్ఠ మహర్షికి, మనల్ని ఇలా అవమానించినందుకు గాను ఆ 100 చచ్చుగాక అని చెప్పి నీళ్లు విడిచిపెట్టేశాడు. అంతే, వీళ్ళు 100 మంది కూడా విగత జీవులైపోయారు. ఇది ఇలా ఉండగా యాగానికి సంకల్పం చేశాడు. అది ఆ యాగం యొక్క శక్తి సరిపోకపోతే తన తపశ్శక్తి చేత
ఈయన్ని స్వర్గం పంపించాడు ఈయన వశిష్ఠ మహర్షి. ఈ విశ్వామిత్ర మహర్షి త్రిశంకుణ్ణి స్వర్గం పంపించాడు. స్వర్గం పంపిస్తే స్వర్గద్వారం ముందు ద్వారపాలకులు ఉన్నారు. ఈయన చండాలుడై వెళ్ళిపోతున్నాడు. చండాలత్వం మాత్రం పోవడం, యజ్ఞం చేసినప్పటికీ కూడా ఆ చండాలత్వం పోవడానికి విశ్వామిత్రుని యొక్క శక్తి సరిపోలేదు. వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవడో చండాలుడు స్వర్గంలో ప్రవేశించడానికి వచ్చేస్తున్నాడు అన్నట్ట. అవరోరా చండాలుడికి స్వర్గ ప్రవేశం ఆ పనికిరాదు, గెంటేయండి వాడిని అన్నారు. వాడిని గెంటేశారు. గెంటేస్తే వాడు తలకిందలుగా పడిపోతున్నాడు, కింద పడిపోతున్నాడు, భూలోకంలోకి వచ్చేస్తున్నాడు. భయం వేసింది వాడికి. అక్కడి నుంచే మహానుభావ విశ్వామిత్ర రక్షించు 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 అన్నాడు. విన్నాడు విశ్వామిత్రుడు. నీకేం భయం లేదు, నేనున్నాను, నువ్వు అక్కడే ఉండు, స్వర్గంలో ఉన్నవన్నీ అక్కడ నేను ఏర్పాటు చేస్తానన్నాడు. ఈయన సృష్టికి సృష్టి చేయగా సమర్థుడు ఈయన. స్వర్గంలో ఏవేవి ఉన్నాయో ప్రత్యామ్నాయం దానికి తగినవి ఏర్పాటు చేశాడు. అవి కాకుండా అంత శక్తివంతమైన కాకుండా ఆ నమూనాకి తగ్గట్టుగా అక్కడ ఏవో ఏర్పాటు చేశాడు. నువ్వు అక్కడే ఉండన్నాడు. చూసారా, ఈయనకి ఉండే విపరీత కోరిక వల్ల భూలోకంలోనూ ఉండలేకపోయాడు, అటు స్వర్గంలోకి ఉండలేకపోయాడు, మయంగా ఉండిపోయాడు ఈయన. అందుకే ఏదైనా రెండుకి రేవటి పోయినట్లయితే త్రిశంక స్వర్గం రా వీడికి అంటారు. ఇది కారణం. ఇది ఇలా ఉండగా వశిష్ఠ మహర్షి అక్కడ 100 మంది ఒక్క మాటే పోయారంటే చాలా ఆశ్చర్యపోయాడు. కారణం ఏమిటి? విశ్వామిత్ర మహర్షి శపించాడు. విశ్వామిత్రుడు శపించడానికి ఆయన నిమిత్త మాత్రుడు. నా ప్రారంధం ఇలా ఉన్నది, అంతేగా నాకు ఈ అవస్థ యోగం లేకపోయినట్లయితే విశ్వామిత్రుడు ఏమీ చెయ్యలేడు, విశ్వామిత్రుడు నిమిత్త మాత్రుడే అన్న నిర్ణయానికి వచ్చాడు ఈయన. చూడండి, ఎవరికైనా మనకి అపఘాతం చేసినట్లయితే మనం వాళ్ళ మీద తీవ్రమైనగా కోపంగా వెళ్ళిపోతాం, వాడికి ఏదైనా తిరిగి హాని చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ నిజంగా మనకి వాడు కారణభూతుడు కాడు, వాడు ఉపకరణం అయ్యాడు. మన అవస్థపడ్డానికి వాడు కారణం అయ్యాడు. అసలు కారణం ఏమిటి? మన ప్రారంధం. మన ప్రారంధాన్ని బట్టి వాడికి ఆ బుద్ధి పుట్టింది. అలా ఆలోచించినట్లయితే వాడి మీద నీకు ద్వేషం ఉండదు, నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అలా కాకుండా వాడిని ఏదో చేద్దాం అంటే ఇంకోటి అవుతుంది వాడి. అంచేత మనం సూక్ష్మ దృష్టితో ఆలోచించినట్లయితే, నిదానంగా చూసినట్లయితే, అయ్యో మనకి వ్యవస్థ, మన ప్రారంధం ఇది, ప్రారంధమే మనకి కర్మఫలం అనుభవించడానికి కారణం. భగవంతుడు కర్మఫల ప్రదాత, ఆయన ఎవరికి ఏది చెయ్యడు. నువ్వు చేసిన కర్మని, మంచి కావచ్చు చెడ్డ కావచ్చు, సుకృతం వా దుష్కృతం వా, అది నీ చేత అనుభవింపజేసేటటువంటి వాడే భగవంతుడు. ఈ విషయానికి అవగాహన చేసుకున్న ఆయన అసలు నేను ఎక్కడ పొరపాటు చేశాను అని చెప్పి తన ఊహ వచ్చినదిగా ఇతూ కూడా ఆయన వెనక్కి చూసుకున్నట్ట. ప్రతి క్షణము కూడా విశ్లేషణ చేసి చూస్తే ఎక్కడా కించెత్తు దోషం లేదు. మరి ఎందుకు వచ్చింది? ఏదో చేత చేస్తే కానీ ఈ రాత రాదు. సరే, మరొక జన్మ వెనక్కి వెళ్ళాడు. ఆయన మహానుభావుడు, మహనీయుడు, బ్రహ్మమానసపుత్రుడు. మరొక జన్మ వెనక్కి వెళ్ళాడు, మరొక జన్మలో చూశాడు. ఆ జన్మంతా వెతికినా ఎక్కడా ఈషన్ మాత్రం ఇసుక రేయడం అంతా తేడా ఎక్కడా కనపడలేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అలా ఆయన 100 జన్మల వరకు వెనక్కి వెళ్ళాడు. ఎక్కడా కించిత్ తేడా ఎక్కడా లేదు. అప్పుడు ఆయన ఆ పైన ఈయన కనపట్టలేదు. ఇంకా ఆ పైన ఏముందో ఈయన తెలియటల్లా. అప్పుడు తిన్నగా ఈయన సత్యలోకం వెళ్ళాడు ఆ బ్రహ్మగారి దగ్గరికి. మహానుభావ పితామహ,
ఏమిటి నాకు ఈ అవస్థ? వాడెవడో శపించాడంటే అది నాకు అవసరం లేదు, వాడి శాపం కాదు. ఇక్కడ నా చేత ఏదో ఎక్కడో తేడా ఉన్నది. అప్పుడు ఆయన అన్నాడు కదా, నాయన ఒక్కసారి వెనక్కి చూసుకోమ్మా అన్నాడు. చూశానయ్యా, వెనక్కి చూడడం అంటే 100 జన్మలు వెనక్కి వెళ్ళాను, ఎక్కడా ఈశ్వరుని మాత్రం తేడా ఎక్కడా కనపడలేదన్నాడు. ఆ పైన నాకు కనపడలేదు. 107వ జన్మ వెనక్కి వెళ్ళరా, అది ఆ శక్తి నేను ఇస్తున్నాను నీకు, వెనక్కి వెళ్ళు అన్నాడు. 107వ జన్మలో ఒకనాటి సాయం సంధ్యా సమయంలో నదీ తీరంలో ఈయన సంధ్యావందనం చేసుకున్నాడు. ఆ సంధ్యావందనం చేసుకుంటూ సూర్య భగవాన్ని అర్ఘ్యప్రదానం ఇస్తున్నాడు. ఇలాగా ఆ గాయత్రి మంత్రం చెప్పి నీళ్లు ఇలా విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పటికీ ఆ నీళ్లు కింద పడ్డాయి. కింద ఒక చిన్న చీమల పొట్ట ఉన్నదట. ఆ పొట్టలో 100 చీమలు ఉన్నాయి. ఈ నీళ్ళు ఎప్పుడైతే పడ్డాయో మట్టి కరిగిపోయి ఆ చీమలు కదలలేక మెదలలేక దానిలో కూరుకుని చచ్చిపోయాయి. ఇదిగో ఈ ఫలితం అనుభవించడానికి ఎంత సమయం పట్టింది ఈయనకి. అప్పుడు గ్రహించుకున్నాడు, మహానుభావ ఇదా సంగతి అనుకున్నాడు. విచారించగరా నాయనా, నువ్వు సప్తర్షి మండలంలో మరి స్థిరస్థానం నీకు ఉంటుంది, అక్కడ స్థిరంగా నువ్వు అక్కడ ఉంటావు, ఇబ్బంది అయినా వెళ్ళిపో అన్నాడు. కర్మ ఫలం అనేటటువంటిది ఎవరిని విడిచిపెట్టదు. నిత్యాగ్నిహోత్రుడు, అఖండ తపస్శాలి, తేజో సంపన్నుడు, బ్రహ్మమానసపుత్రుడు, బ్రహ్మర్షి. అటువంటి బ్రహ్మర్షికే ఈ అవస్థ తప్పలేదు. చేసిన కర్మఫలం ఎన్ని జన్మలెత్తరా వెంటాడి 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 వేధించి అది ఆ ఫలితం అనుభవింపజేస్తుంది. సామాన్యులం మనం, మన స్థితి ఏమిటి? అటువంటి మహర్షియే అవస్థపడ్డాడు. తిరిగి శపించలేదు. చూసారా, తిరిగి శపిస్తే ఆయన భస్మం చేసేయగలడు ఈయన, విశ్వామిత్రుడిని. అయినప్పటికీ కూడా కించెత్తు చెక్కు చెదరలది ఈయన మనస్సు. అరిషడ్ వర్గాలనే జయించినటువంటి వాడు ఈయన. స్థితప్రజ్ఞుడు. చూడండి, స్థితప్రజ్ఞుడికి సమస్తం పోయినప్పటికీ కూడా ఎటువంటి వికారమ వాళ్ళలో కలగదు. ఇది స్థితప్రజ్ఞుల యొక్క లక్షణం. అటువంటి మహానుభావుడే ఆయనే అనుభవించాడు కర్మఫలాన్ని. మనం తెలిసి తెలియక అనేక రకాలుగా అనేక కర్మలు చేస్తూ ఇంకా ఇంకా ఆ కర్మబంధంలో కూరుకుపోతున్నాం. చీమ కనిపిస్తే చంపేస్తాం, మందెట్టి ఎలకలని చెప్పేస్తాం, ఇంకా ఇంకా అనేకం, ఇంకా చెప్పడానికే వీళ్ళని పనులు అనేక హింసలు మనం చేస్తూ ఉన్నాం. మరి మనగతి ఏమిటండి? అంచేత ఎంతో కొంత మనం కూడా భూతదయ కలిగి ఉండి మన వల్ల ఎవరికి హాని కలగకుండా, అంటే మాటల చేత కానీ చేతల చేత కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం ఎవ్వరినీ కూడా హింసించకుండా సన్మార్గంలో నడుస్తూ దైవచింతన కలిగి మరి ఆ సత్యవ్రతాన్ని కనుక మనం పాటించినట్లయితే, అలా సాధు జీవనం గడిపినట్లయితే, అలా గడుపుతూ ఉండగా అదే మనకి దారి అయిపోతుంది. మళ్ళీ పడమార్గం పట్టం, ఇంకా ఆ దారి మంచి దారిగా వెళ్ళి క్రమేపీ జన్మల పరంపర వెళ్ళగా ఎప్పుడూ ఆయన దయ చూపిస్తాడు. అంచేత అందరూ కూడా మంచి మనస్సుతోటి మన యొక్క కార్యక్రమాలను దైనందిన జీవనాన్ని గడుపుకుంటూ భగవత్ సేవలో మానవ సేవలో ధన్యులవ్వాలి అని చెప్పి కోరుకుంటూ స్వస్తి.